నమస్తే. ఎమ్మెల్సీ కవిత శాసన మండలిలో చాలా ఆవేదన వ్యక్తం చేసింది. కన్నీళ్లతోటే బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్‌ను ఊచకోత కోసింది నిజంగా. మీరందరూ చూసింటారు అది ఆమె మాట్లాడిన మాటలు. గతంలో హరీష్ రావు అడపదడప కేటీఆర్‌పై ఆరోపణలు చేసింది, విమర్శలు చేసింది. కానీ నిన్న శాసన మండలిలో ఊచకోత కోసింది. ఒక్కటే రకం కాదు, అసలు కేసీఆర్‌ని టార్గెట్ చేసింది ఒక రకంగా. ఏకంగా కేసీఆర్‌ని టార్గెట్ చేసింది. ఎక్కడి నుంచి పట్టుకొచ్చింది తెలుసా? కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించిన ఆ అంశం నుంచి పట్టుకొని వచ్చింది. ఉద్యమ సమయంలో కూడా కేసీఆర్ ఏమన్నాడో మనకందరికి గుర్తుంటుంది. కాంట్రాక్టు వ్యవస్థను తెలంగాణ వచ్చిన తర్వాత, లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంట్రాక్టు వ్యవస్థనే ఉండదని చెప్పిండు. పదే పదే కాంట్రాక్ట్ వ్యవస్థ ఏంది, ముఖ్యమంత్రి కూడా కాంట్రాక్ట్ ఉంటే అయిపోతుంది కదా అన్న కేసీఆర్ మాటల్ని ఉటంకిస్తూ కవిత తీవ్ర విమర్శలు చేసింది. ఓ రకంగా కవిత యొక్క విమర్శలతోటి, ఆ తీవ్ర వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ భవనం ఒక్కసారిగా ఇట్లా కుదుపులకు లోనైపోయింది. మామూలు ఆరోపణలు కాదు అవి. ఆమె దృష్టిలో వాస్తవాలే ఉండొచ్చు, ఆరోపణలుగానే చెప్తారు బీఆర్ఎస్ వాళ్ళు. ఇక ఆ నుంచి పట్టుకుంటే ఇరిగేషన్ శాఖలో అవినీతి కాదు, భారీ అవినీతి జరిగిందని కూడా చెప్పింది. అమరజ్యోతి అంబేద్కర్ విగ్రహం నుంచి జిల్లా కలెక్టర్ల దాకా మొత్తం అవినీతిమయం జరిగిందని చెప్పింది. ఒకటా రెండా అంశాలు ఏకంగా కేసీఆర్నే టార్గెట్ చేసింది. ఏం లేదు, అయిపోయింది. ఇక కవిత ఇక బీఆర్ఎస్ పార్టీనో లేకపోతే తండ్రి చాటు బిడ్డగా ఉంది, తండ్రిని వెనకేసుకొస్తుందని అనుకున్నాం. కానీ లేదు, ఏకంగా కేసీఆర్నే కొట్టేసింది. ఇంకో మాట ఏమన్నది అంటే, అసలు నేను మాట్లాడచ్చో లేదో అధ్యక్ష ఈ సభలో, కానీ ఇక్కడ రాష్ట్రం వల్ల ఏం పీకి కట్టినామని దేశానికి పోయినామని, దేశం వెళ్దామని పోయినామా అన్నది. ఇక ఈ మాటతోటి కేసీఆర్ నిజంగా ఇక తల దించుకోవాల్సిందేమో. చాలా అసలు మామూలు విషయం కాదు. ఓ రకంగా కవిత ఊచకోతనే, అందుకే అంటున్నాను నేను, కన్నీళ్ళతోటి ఊచకోత కోసింది. గతంలో చేసిన వ్యాఖ్యలకు సరే పెద్ద పట్టించుకున్నారా పట్టించుకోలేదో జనాలు తెలియదు. కానీ ఈ యొక్క వ్యాఖ్యలతోటి నిజంగా బీఆర్ఎస్ పార్టీ ఓ రకంగా డిఫెన్స్లో పడిపోయింది. మొన్ననే అసెంబ్లీలో నీళ్ల అంశంపై, నదీ జలాలపై చర్చ చేయమంటే స్పీకర్ అప్రజాస్వామికంగా వ్యవహరించిండు, అసభ్యకరంగా వ్యవహరించినని సెషన్ మొత్తమే వాకౌట్ చేసి బయటకు వచ్చారు. దానిపై విమర్శలు కూడా వచ్చినాయి. సెల్ఫ్ గోల్ చేసుకున్నారు, డిఫెన్స్లో పడిపోయిండు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు మొదలు పెడితే రేవంత్ రెడ్డి ముగించిండు. ఆ నుంచి కోలుకోకముందుకే, ఆ నదీ జలాల అంశం నుంచి కోలుకోకముందుకే ఇక కవిత వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా కుదేలైపోయిండు. ఏం లేదు, మొత్తం ఒకసారి ఆరోగ్యంగా ఉన్న మనిషి తీవ్ర అనారోగ్యానికి గురైతే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంకా చాలా మాటలు మాట్లాడింది, అసలు మామూలు మాటలు కాదు. ఇంకేందంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, పదే పదే ఆస్తుల పంచాయతీ కవితది, ఆస్తుల పంచాయతీ అని. ఆస్తుల పంచాయతీ కాదు, మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి దేవునిపై ఒట్టు మరియు నాకున్న 2 పిల్లలపై ఒట్టే చెప్తున్నా, ఆస్తుల పంచాయతీ కాదు, నాది ఆత్మగౌరవ పంచాయతీ అని క్లియర్ కట్గా చెప్పేసింది. స్వరాష్ట్రంలో తెలంగాణ బతుకమ్మ ఆడుతున్న క్రమం నుంచే నాపై ఆంక్షలు విధించిండ్రు, నన్ను నిజామాబాద్కే పరిమితం చేసిండ్రని కవిత ఈరోజు చాలా మాట్లాడుతుంది. ఆమె ఏడుపుపై చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఆమె దొంగ ఏడుపులని లేకపోతే ఇంకా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి ఏడుపులకు బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఇక అరే ఇంత ఇంత బాధ ఉందా అని అనుకోవాలని ఇట్లా నటిస్తుందని చాలామంది అంటున్నారు. సరే ఏదేమైనా ఇక వీళ్ళు చేసేదానికి ఎట్లుంటుందంటే, నేను చెప్పేది ఏంటంటే అధికారం మొత్తం అనేది అట్లుంటుంది. ఇప్పుడు వీళ్ళకి ఏముందండి, ఆస్తులు ఉంటాయి, అన్నీ ఉంటాయి, వాళ్ళకి కావాల్సింది ఏంది అధికారం, అంతే. బీసీ ఎస్సీ ఎస్టీలకు అధికారం మత్తు తెలియదు కాబట్టి వాళ్ళు రాజకీయం అంటే ఏదో ఇట్లా లైట్గా తీసుకుంటారు, పదవులు అంటే లైట్గా తీసుకుంటారు. ఈరోజు అయితే నిన్న కవిత మాట్లాడిన మాటలు అయితే, అధ్యక్ష నా యొక్క రాజీనామాను ఆమోదించండి, ఇప్పుడు చెప్తున్నా కదా నేను ఒక వ్యక్తిగా బయటికి వెళ్తున్నా, శక్తిగా తిరిగి వస్తా అని చెప్తుంది. ఇక శక్తిగా తిరిగి వస్తుందా ఏమవుతుందో కాలమే నిర్ణయించాలి. ఆమె శక్తిగా రావాలంటే చట్టసభల్లోకి మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీల యొక్క వాళ్ళ అవసరం అయితే కంపల్సరీ ఉండాలి, వాళ్ళ అవసరం లేకపోతే లేదు కదా. గతంలో కేసీఆర్ కూడా చెప్పిండు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకపోతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు. మరి ఈమె కూడా రేపు గదే చెప్తుందేమో నాకు తెలిసి, బీసీనే ముఖ్యమంత్రి చేస్తా అంటదేమో, ఏమో ఏం తెలుస్తుందో. కానీ మొత్తమే అయితే నిన్న చాలా కంటతడి పెట్టింది. ఆమె ఏడుపును రకరకాలుగా వర్ణిస్తున్నారు. వ్యక్తిగత వెళుతున్నా, శక్తిగా తిరిగి వస్తా, నా రాజీనామాను ఆమోదించండి,
శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం కంటతడి నింపాదిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచన కూడా చేసిండు. కానీ కవిత వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్కి ఎంత నష్టం జరుగుతుందో తెలియదు, కానీ పెద్దగా అంచనా వేయచ్చు. సరే అటు ఇటు చేసినా కూడా కాంగ్రెస్కు మాత్రం టన్నుల కొద్ది లాభం. మామూలు ఆయుధం కాదు కవిత ఇప్పుడు కాంగ్రెస్కు. ఎందుకంటే బీఆర్ఎస్ వారు కూడా ఆలోచన చేయకుండానేమో, అంటే మనం కూడా ఆలోచన చేయాలి. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో అసలైన ఉద్యమకారులను పక్కన పెట్టిండు కేసీఆర్. ఇంకో మాట కూడా అన్నది, ఉద్యమకారులకు ఓ 10 లక్షలు ఇద్దామంటే 10 లక్షలు ఇద్దామని చెప్తే కూడా వినలేదంట కేసీఆర్. అదే ఉటంకించింది. అసలైన ఉద్యమకారులను పక్కకు తోసేసి తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడినాడు, ఆయన పంచన చేర్చుకున్నాడని మాట్లాడింది. 100% కదా అది. అందుకే కదా యూటీ బ్యాచ్ బీటీ బ్యాచ్ అనేది ఉంది కదా, అదే నడుస్తుంది. కేసీఆర్ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయకుంటారు కవిత ఈ రకంగా బయటికి పోతుంది, ఈ రకంగా మమ్మల్ని అందరిని బట్టబయలు చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేకుంటుంది. నిజంగా కేసీఆర్ మానసికంగా కుంగి కాదు కృషించిపోతాడు ఈ యొక్క వ్యాఖ్యలతోటి. చూద్దాం ఇంకా ఏం మాట్లాడిందో. ఇవన్నీ మనం నిన్న విన్న మాటలే, మౌన హెడ్లైన్ చూసేద్దాం. ఇది ఆస్తుల పంచాయతీ కాదు, నా పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నా, నాది ముమ్మాటికి ఆత్మగౌరవ పోరాటం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ పెడతా, అన్ని సీట్లలో పోటీ చేస్తాం. మావోస్టు సానుభూతి పరులు ప్రజాస్వామ్యవాదులు కలిసి రావాలి. అసెంబ్లీ నుంచి కలెక్టరేట్ల వరకు అంతా అవినీతి అనేది కవిత చెప్తుంది. అంటే వచ్చే అసెంబ్లీ నాటికి పార్టీ పెడతా, మావోస్టు సానుభూతి పరులు ప్రజాస్వామ్యవాదులు అందరు రావాలంటుంది. ఇంకా బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోతే మాత్రం కరవదు. నేను అదే అంటున్నా, ఈ యొక్క కన్నీళ్లకు బీసీ ఎస్సీ ఎస్టీలు కరిగిపోతే అధికారం ఎప్పుడు బీసీ చేతుల్లోకి రాదు, ఎస్సీల చేతుల్లోకి రాదు. ఈమెవరు అగ్రకులకు సంబంధించినవనే కదా. ఇప్పుడు ఈమెకి చెప్పే దమ్ముందా? ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే ఒక బీసీని ముఖ్యమంత్రి చేస్తే చెప్పే దమ్ముందా? చెప్పినా కూడా నమ్మలేని పరిస్థితి. ఎందుకంటే గతంలో కూడా కేసీఆర్ గదే చెప్పిండు, ఏమైందో మనం చూసినాం. ఇంకా చదువుదాం. చట్టసభ నుంచి వ్యక్తిగా వెళుతున్నా తాను శక్తిగా తిరిగి వస్తానని కల్వకుంట్ల కవిత శపథం చేశారు. బీఆర్ఎస్లో అవినీతి స్వార్థం తారాస్థాయికి చేరాయని, పార్టీ అధినేతకు కనీస గౌరవం దక్కలేదని విచారం వ్యక్తం చేశారు. ఘోష్ కమిషన్ కేసీఆర్కు నోటీసు ఇస్తే పార్టీ నేతల్లో కనీస స్పందన లేకపోవడంతో తాను ఉద్యమించాల్సి వచ్చిందన్నారు. అమరవీరుల స్మారక స్తూపం, సచివాలయం, అంబేద్కర్ విగ్రహ నిర్మాణం, కలెక్టరేట్ల కార్యాలయాల నిర్మాణం, ఇలా ప్రతి దానిలో అవినీతి జరిగిందని ఆరోపించారు. బీఆర్ఎస్లో క్రమశిక్షణ కమిటీ లేనప్పటికీ అప్పటికప్పుడు కమిటీ వేసి తనను సస్పెండ్ చేసే విధంగా కేసీఆర్ చుట్టూ రాజకీయ వలయం పన్నారని విచారం వ్యక్తం చేశారు. తనను సస్పెండ్ చేసినప్పుడు కనీసం తన వివరణ తీసుకోవాలనే ఆలోచన పార్టీకి లేదా అని ప్రశ్నించారు. ఉరిశిక్ష వేసిన ఖైదీని సైతం చివరి కోరిక అడిగే ప్రజాస్వామ్యంలో తనను సస్పెండ్ చేసి వివరణ అడగాలి కదా అని ప్రశ్నించారు. రాబోయే శాసనసభ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీ స్థాపించి 119 నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో నిలపనున్నట్లు చెప్పారు. తాను స్థాపించబోయే పార్టీలోకి వామపక్ష శ్రేణులు, మావోస్టు సానుభూతిపరులు, ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమించే వారు రావాలని పిలుపునిచ్చారు. సోమవారం శాసన మండలిలో చైర్మన్ అనుమతితో. నేను కూడా ఒక మాట మాట్లాడతా. ఇప్పుడు కవితకు ఎంపీగా ఓడిపోయింది 2018 ఎన్నికల్లో. ఎమ్మెల్సీ పదవి ఇయ్యనికే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు కవిత కూడా చెప్పాలి కదా, మరి నాయన తెలంగాణ ఉద్యమం కోసం తన ఒళ్ళు కాల్చుకొని అమ్మ అనకుండా కూడా జై తెలంగాణ అని చనిపోయిన శ్రీకాంత్ చారి తల్లికి ఎమ్మెల్సీ పదవి ఇద్దామని కవిత చెప్పొచ్చు కదా. ఆ రోజు ఇలా ఏడుస్తుంది, ఆ రోజు కవిత చెప్పొచ్చు కదా, ఏముంది నాయన నీ బిడ్డగా నేను చాలు, నాకు అంతకంటే పెద్ద పదవి అవసరం లేదు. కేసీఆర్ కూతురు అంటే ఆ గౌరవం ఆ మర్యాదలు ఉంటాయి, అది వేరే విషయం, నాకు పెద్ద అవసరం లేదు నాయన. శ్రీకాంత్ చారి తల్లికి ఇవ్వాలని ఎందుకు చెప్పరు. వీళ్ళన్నీ రాజకీయాలండి. ఇప్పుడు బీఆర్ఎస్లో జరిగిన అవినీతి కానీ ఇంకేమన్నా కానీ ఈమె భాగ్యస్వామి కాదా? ఇవాళ ఏదో పిడికిలు బిగించి ఇలా కన్నీళ్ళు తుడిసి ఖర్చుతో తుడుకుంటే ఎవరు కరిగిపోవాలి? బీసీలదే ఈ పంచాయతీ, బీసీ ఎస్సీ ఎస్టీలదే కరిగిపోయారు. వీళ్ళు కరిగిపోతారు అబ్బా అని పెద్దగా లోతుగా ఫీల్ అయ్యి ఇక ఆమె వెనక తిరగడానికి ప్రయత్నం చేస్తారు తప్ప కవిత కూడా భాగ్యస్వామే. ఇవాళ ఏదో బయటకు వచ్చి మాట్లాడిన తప్ప, బయటకు వస్తే ఎవరైనా మాట్లాడుతారు, ఉన్నప్పుడు మాట్లాడాలి. ఏమున్నాయి ఇదంతా కదా స్టోరీ. నేను మాత్రం చదివినది కానీ తెలంగాణ సాధనలో నా పాత్ర ఉందని చెప్తుంది. ఏం పాత్రనో ఒకసారి చూద్దాం. 4 కోట్ల మంది ప్రజలకు ప్రతినిధులుగా 40 మంది సభ్యులు ఉండే శాసన మండలిలో ఇంతకాలం ఉన్నందుకు కృతజ్ఞతలు. ఎన్నో సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగానని కవిత చెప్పారు.
2006లో తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యానని, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో కథన రంగంలో దూకానని వివరించారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తితో కథన రంగంలోకి దూకినా అని చెప్తున్నావు. గతంలో ఏం చెప్పినావు? కేసీఆర్ స్ఫూర్తితోటి వచ్చినా అని చెప్పింది. ఎవరు నమ్ముతారండి? నాకు ఈ మాటలు నాకు అర్థం కాదు. జయశంకర్ సార్ పేరు ఇప్పుడు తీస్తుంది. గతంలో ఏంది? కేసీఆరే దేవుడు, మా నాయన్నే సిద్ధాంతకర్త అని చెప్పుకున్నా. జాతిపితనే మా నాయన అని చెప్పింది. ఇవాళనేమో జయశంకర్. ఈ నాటకాలే బంద్ చేయాలి. బీసీ ఎస్సీ ఎస్టీలు ప్రజలు గమనించకపోతే మళ్ళా బొక్కపొరలో పడతారు. రైట్. అయినప్పటికీ సొంతంగా తెలంగాణ జాగృతిని స్థాపించి బతుకమ్మకు విశ్వ ఖ్యాతి తేవడంతో పాటుగా తెలంగాణ చరిత్ర సంస్కృతిని ప్రజల ముందు ఉంచినట్లు తెలిపారు. పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ అంశాలను చేర్చే విధంగా పోరాటాలు చేసినట్లు గుర్తు చేశారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికలో తాను ప్రస్తావించిన అంశాలు ఉన్నాయని తెలిపారు. తెలంగాణ అంశంపై కుటుంబ సభ్యులమంతా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీని కలిసి అంశాన్ని గుర్తుకు చేశారు. తెలంగాణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడంలో నా పాత్ర కూడా ఉందని చెప్పారు. అయితే ఆ సమయంలో టీఆర్ఎస్ కాంగ్రెస్లో విలీనం అవుతుందని ప్రచారం జరిగినప్పటికీ విలీనం కాలేదని గుర్తు చేశారు. పిల్లలను వదిలి రాజకీయాల్లోకి వచ్చేందుకు నా జీవిత భాగ్యస్వామితో చర్చించిన అనంతరమే వచ్చాను. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం దయచేసి ప్రజలారా. ఈ పాయింట్ గురించి మాట్లాడదాం. ఏమంటుంది? పిల్లలను వదిలి రాజకీయాల్లోకి వచ్చేందుకు నా జీవిత భాగ్యస్వామితో చర్చించిన అనంతరమే వచ్చాను. మీరు ఏం మాట్లాడుతున్నా అంటే ఎవరిని రెచ్చగొడుతున్నా అండి? పిల్లల్ని వదిలి మీరు ఏడిపోయినరు. పిల్లల్ని వదిలి దేశాలు పోతున్నారు. గ్రామ ప్రజలు గ్రామాలల్లా తిననికి తిండి లేక, ఉపాధి లేక దేశాలు పోతున్నారు. గల్ఫ్ దేశాలు పోతున్నారు. భార్యను, పిల్లల్ని, తల్లిదండ్రులను వదిలేసి. అంతకంటే ఎక్కువ నాంటి మీద నాకు అర్థం కాదు. మీ కన్నీళ్ళేందో నాకు అర్థం కాలే. పిల్లలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చింది. అయితే ఏమైంది? మళ్ళీ సాయంత్రం ఇంటికి పోతావు కదా. సాయంత్రం ఇంటికే కదా నువ్వు పోయేది, మీ పిల్లల దగ్గరికే కదా. అదే గ్రామ ప్రజలు, గ్రామాలలో ఉండే గల్ఫ్ బాధితులు ఏళ్ళకేళ్ళకు పోతురు. దుబాయ్ పోయి ఆ గొర్రెలను కాసుకుంటా, అవి కాసుకుంటా గల్ఫ్లో బతుకులు బతురు. దేశాలు పోయి బతుకుతున్నారు. పిల్లలు, పెండాలను, తల్లిదండ్రులు వదిలేసి. ఏం సెంటిమెంట్ మీద నాకు అర్థం కాలేదు. చూపిస్తారా అండి నాయంబడి? గల్ఫ్ కార్మికుల జీవితాలు చూపిస్తా. ఇది సెంటిమెంట్ కాదా అండి? పిల్లల్ని వదిలే రాజకీయాల్లోకి వస్తే ఏమైంది? ఎవరిని రెచ్చగొట్టాలనుకుంటున్నారు? అది పెద్ద విషయమా? సాయంత్రం ఇంటికి పోతారు. మళ్ళీ పిల్లల్ని మీ ఇంటికే పోతారు కదా. అదే గల్ఫ్ బాధితులు వస్తారా? ఇంటికి వస్తారా సాయంత్రం? దేశాలు పోయిన వాళ్ళు, కార్మికులు వస్తారా ఇంటికి వాళ్ళ పిల్లల దగ్గరికి? ఈ నాటకాలన్నీ ప్రజలు గమనించాలి. ఈ యొక్క మర్మం మాటల వెనుక. రాష్ట్రంలో ఏం పీకర్ అని పార్టీ పేరు మార్చారు. మరి మీరే అన్నారు కదండి గతంలో బీఆర్ఎస్గా మార్చినప్పుడు దేశ్కి నేత అని గజం దుక్కారు కదా మీరే. ఇంకా అయిపోయింది, మొత్తం సస్యశ్యామలం అయిపోయింది, ఇంకా దేశాన్ని వెళ్తామని మీరే అన్నారు కదా. ఏం నాటకాలు? ఎవరు నమ్మాలివి? ఇది పరిస్థితి. భావోద్వేగంతో రాజీనామా చేయొద్దని గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా చెప్పిండు. అంటే భావోద్వేగంతో చేయొద్దనేది. అంటే కవిత ఒకటే మాకు అనిపించేది ఏముందంటే, ఒక జర్నలిస్టుగా ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఆమె గతంలోనే అన్నది. గతంలో అంటే ఒక నెల రోజుల క్రితం కూడా అనలేదేమో, నేను ఎప్పటికైనా ముఖ్యమంత్రి అవుతా అంటుంది. మరి ముఖ్యమంత్రి కావాలంటే ఇవన్నీ నాటకాలు అవసరం కదా. అంతేనా లేదా? ముఖ్యమంత్రి కావాలంటే ఎట్లా కావాలి? కన్నీళ్ళు ఉండాలి, ఏడుపులు ఉండాలి, పెడబొబ్బులు ఉండాలి, విమర్శలు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ అందుకే మనం కరిగిపోయి ఇక ఏదో అయిపోయి పెద్ద ఫీల్ అవుతాం. నిన్న ఒక మాట నిజంగా బాధపడుతున్నా అండి. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, ఒక మాట ఏమన్నదంటే, ఉద్యమంలోనికి రావడానికి ముందు చాలా ఆలోచించిందట. 3 నెలలు నా పిల్లల్ని ఎట్లా వదిలేయాలి, పిల్లలకి టైం ఇవ్వలేకపోతా, ఉద్యమం ఎట్లా చేయాలని. ఏందండి ఇది? ఎవరి చెవులో పూలు పెడుతున్నారు? నాకు అర్థమైతే లేదు. తెలంగాణ రాష్ట్రంలో పిల్లల ముఖాలు చూడకుండా ఏండ్లకేండ్లు పోతున్నారు దేశాలు, గల్ఫ్ దేశాలు. వాళ్ళ పరిస్థితి ఏందంటున్నా? సాయంత్రం ఇంటికి పోయేటోళ్ళు మీరు ఇంత ఆలోచిస్తే. అందుకే బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆలోచన చేయాలి ఈ విషయం గురించి. అందుకే అంటున్నా, ఇవాళ రాజకీయం కోసం ఆమె లక్ష్యం కోసం వచ్చింది. ఆమె లక్ష్యం కోసం వచ్చి రకరకాల విమర్శలు చేస్తుంది. మనం ఏదో గజం దుంకి జై కొట్టి మనం బోల్తో పడితే మాత్రం మనల్ని ఎవ్వరు క్షమించరు. ఇప్పటికైనా బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఆలోచించకపోతే, వీళ్ళ ట్రాప్లో ఉంటే మాత్రం మళ్ళా అదే గతి. అదే అంటున్నా, ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి వద్దా, కావద్దా? ఎస్సీ ముఖ్యమంత్రి కావద్దా మళ్ళా? అందుకే ఇలాంటి వాళ్ళ ట్రాప్లో పడకండి. ఆమె కేవలం ముఖ్యమంత్రి కావడం కోసం, తన లక్ష్యం కోసం ఇలా కన్నీళ్ళు పెట్టింది తప్ప ఏళ్ళకేళ్ళకు గల్ఫ్ దేశాలకు పోయిన వాళ్ళకు మాత్రం కన్నీళ్ళు పెట్టలేదు. వాళ్ళ బిడ్డల కోసం కన్నీళ్ళు పెట్టింది.
ఆమె లక్ష్యాన్ని చేరుకోవడానికి మాత్రమే ఆమె శాసన మండలిలో ఒక గంట సేపు మాట్లాడింది తప్ప మన బతుకులు మార్చడానికి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనా ఈమె యొక్క వ్యాఖ్యలతోటి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేసీఆర్కే వణుకు వణుకు పుట్టింది. నిజంగా చలిజ్వరం పుట్టుకున్నట్లే కనిపిస్తాం. చాలామంది బీఆర్ఎస్ నేతలు స్పందిస్తలేరు, భయపడుతున్నారు. నిన్న మహిళా లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళు ఏదో స్పందించారు, ప్రెస్ మీట్ పెట్టారు, కానీ అసలు కేసీఆర్ స్పందిస్తలేడు. హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళైతే అసలు పట్టించుకునే పరిస్థితి లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. మొత్తం మీద అయితే ఈమె ఇష్యూ నడుస్తుంది, కరెంట్ ఇష్యూ తెలంగాణలో ఈమెదే నడుస్తుంది. చూద్దాం, మనం కూడా ఈరోజు పబ్లిక్లోకి పోదాం, ఈమె ఇష్యూ గురించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం, ఏమంటారో చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.